హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి మీకు కొన్ని అప్డేట్స్ చెప్తానండి. సో ఫస్ట్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, అందరూ ఓల్డ్ వీడియోస్ చూసి కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి. అంటే మాకు డబుల్ బెడ్రూమ్ లిస్ట్ వచ్చేసింది అనేసి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అనేది చూసి కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి. సో ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లాంటిది ఇల్లులు, ఇందిరమ్మ ఇల్లు గురించి కానీ ఎటువంటి లిస్ట్ అనేది రిలీజ్ చేయలేదండి. సో ప్లీజ్ మీరు కన్ఫ్యూజ్ అయిపోకండి. సో చాలామంది టెన్షన్ పడి మా నేమ్ రాలేదు అనేసి టెన్షన్ అవుతున్నారు. సో అది ఓల్డ్ వీడియోస్ అండి, అలాంటిదంతా చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో చూస్తే కనుక ఇంకా చాలామంది మాకు L2లో ఉంది, మాకు కంపల్సరీ ఇల్లు వచ్చేసింది అనేసి కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఇంకా కన్ఫర్మ్ అనేది అవ్వలేదండి. గవర్నమెంట్ ఇంకా అంత ప్రాపర్ వ్యాలిడేషన్ చేసిన తర్వాతనే మనము అర్హులైతేనే మనకి ఇల్లు అనేది శాంక్షన్ అనేది చేస్తారండి. అండ్ ప్రీవియస్గా చూస్తే కనుక అప్పట్లో కట్టిన కేసీఆర్ బిల్డింగ్ కానీ డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో అవన్నీ ఇప్పుడు ప్రాపర్గా రీవెరిఫై అనేది చేస్తున్నారండి. ఎందుకంటే చాలామంది ఇల్లులో ఉండక రెంట్కి ఇచ్చేసి, కొంతమంది వచ్చేసి ఇల్లులు అమ్మేసి వేరే వాళ్ళకి ఇచ్చేశారు. సో అలాంటివన్నీ ప్రాపర్గా చెక్ చేసిన తర్వాతనే మనకి ఇల్లు అనేది వాళ్ళ నుంచి రిటర్న్ అనేది తీసుకుంటున్నారు. సో ప్రాపర్ వ్యాలిడేషన్ అనేది చేస్తున్నారండి అప్పుడు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కూడా. సో మీరు ఎటువంటి వరి అనేది అవ్వద్దు. సో ఇంకా ఒక న్యూస్ ఏంటంటే, మనకి బోయగూడలో ఉన్న IDH కాలనీలో వచ్చేసి అప్పట్లో ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లో ఒక 18 ఇల్లులు వరకు సీజ్ చేశారు. ఎందుకంటే వాళ్ళు ఆక్రమించుకొని అక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న వాళ్ళే కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ నుంచి గవర్నమెంట్ వాళ్ళు వచ్చేసి సీజ్ చేసేసారు. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఎటువంటి టెన్షన్ అనేది లేదు. ఎందుకంటే మనం అర్హులు ఉంటేనే మనకి ఇల్లు అనేది వస్తుంది. ఒకవేళ మీరు అర్హులు ఉండి కూడా మీకు ఇల్లు అనేది కానీ నేమ్ అనేది రాకపోయినా మనకి నియరెస్ట్ మున్సిపల్ ఆఫీస్ కానీ వార్డ్ ఆఫీస్కి కానీ వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. ఆర్ఎల్స్ మీరు డైరెక్ట్ ప్రజాపాలన కేంద్రంకి వెళ్ళి కానీ రిక్వెస్ట్ పెట్టొచ్చండి. సో మీరు ఎటువంటి టెన్షన్ పడొద్దండి. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఇంకొకటి ఏంటంటే, చాలామంది వీడియో అనేది చూస్తున్నారండి, లైక్ చేయట్లేరు. సో ప్లీజ్ లైక్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మీకు ఇందిరమ్మ రిలేటెడ్ ఏ వీడియో అనేది వచ్చినా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ.